Audio Jungle. Audio Jungle. ఏం వేసినావు ఆయిల్ వేసిన చిన్న ఆనియన్స్ కట్ చేసిన మంచిగా గ్రేవీ చిక్కగా రావడానికి ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఆనియన్ వేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ పేస్ట్ పచ్చి వాసన వేయడానికి కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన వేయడానికి మంచిగా పసుపు ఎంత 3 స్పూన్లు అయినా అమ్మ చాలా చికెన్ మసాలా ఫిష్ మసాలా సాంబార్ కూడా అసలు చిలకడ మెంతుల పౌడర్ టేస్ట్ కోసం మంచిగా స్మెల్ రావడానికి ఫిష్ కర్రీ స్పెషల్ మెంతుల పొడి పౌడర్ ధనియా పౌడర్ ఫ్రెష్గా చేసి మసాలా మసాలా టీ స్పూన్ ఎప్పుడు తయారైతుంది మా అమ్మ లాస్ట్కి రియల్గా అందుకనే ఉల్లిగడ్డ చాలా అంటే చింతపండు చింతపండు రసం రసం సమ్మర్లో మంచిగా ఖరాబ్ కాకుండా ఆనియన్స్ పచ్చి వాసన వేయడానికి ఫ్రై చేస్తే కర్రీ ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది మంచిగా పులుసు ఖరాబ్ కాకుండా సమ్మర్ కదా వర్షాకాలం చలికాలంలో అంటే ఫ్రెష్గా ఉంటాయి కర్రీస్ సమ్మర్లో తొందరగా ఖరాబ్ అవుతాయి కాబట్టి మంచిగా పచ్చి వాసన వేయడానికి మంచిగా ఫ్రై చేసుకోవాలి అమ్మ ఓ అమ్మ పులుసు ఇగో నా చేతి పడ నేను చేసిన అనుకుంటా ఇప్పుడు మీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పాప వాళ్ళ ఊరికి వెళ్ళామని చెప్పాం కదా, గురువారం రోజు ఉన్న థర్స్డే రోజు వెళ్ళి నేనైతే సాటర్డే మార్నింగ్ వచ్చాను. తర్వాత వచ్చేసి ఇది నేను వెళ్ళిన రోజు గురువారము ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు అయితే నిన్నటి వీడియోలో పెట్టాను. ఇది వచ్చేసి పాప వాళ్ళ ఆడబిడ్డని తీసుకొచ్చింది కదా మా పాప వెళ్ళి, తర్వాత సాయంత్రం వచ్చేసి ఫిష్ పులుసు అయితే మా పాప వాళ్ళ ఆడబిడ్డ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంది. వాళ్ళ పులుసు వచ్చేసి మేమేమైతే అన్ని ఉల్లిగడ్డలేమో నూనె లేకుండా వేయింపుకొని తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి చింతపండు అవన్నీ అయితే మిక్సీ పట్టేసి పులుసు చేస్తాము. చింతపండు నానబెట్టి మిక్సీలో వేస్తాము మెత్తగా పేస్ట్ లాగా. అవన్నీ చేసి పోపుకేసి గ్రేవీ ఉడికిన తర్వాత ఫిష్ వేస్తాము. వీళ్ళు ఏంటి అంటే మళ్ళీ ఉల్లిగడ్డ పోపుకేసేసారు, తర్వాత చింతపులుపు విసికి ఆ విధంగా చేశారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ విధంగా కూడా టేస్ట్ చాలా బాగుంది. మేము చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా బాగుంది, కాకపోతే మేము చేస్తేనేమో గ్రేవీ చిక్కగా ఉంటుంది, వీళ్ళదేమో కొంచెం పల్సాగా ఉంది, కొంచెం లిక్విడ్గా ఉంది వీళ్ళ గ్రేవీ వచ్చేసి. మాది కొంచెం చిక్కగా ఉంటుంది గ్రేవీ, చేపల పులుసు గ్రేవీ. కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉంది ఈ విధంగా కూడా. అందుకనేసి వాళ్ళ ఆడబిడ్డ అయితే ఫిష్ పులుసు అయితే చేసింది నైట్కు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అయితే నిన్నటి వీడియోలో పెట్టాను.
తర్వాత ఆమె సాయంత్రం పులుసు పెట్టింది, మళ్ళీ రైస్ వండి మేమైతే దేవుని దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఆనవాయితీ అంట ఆ రోజు మటన్లు చికెన్లతో పండుగ చేసుకొని తర్వాత దేవునిది ఏదో యాటలు కోస్తారంట. అక్కడ ఆంజనేయుని ముందలో యాటలు కోసారండి అక్కడైతే. అది కొంచెం వింతగానే అనిపించింది. కాకపోతే వెనకటి నుంచి అలా ఆనవాయితీగా వస్తుందంట ఆ విధంగా చేయడము. అక్కడ రామన్ టెంపుల్ ఫేమస్ అని చెప్పాను కదా, అక్కడైతే మేమైతే వెళ్ళడానికైతే 8కో 7:30కో రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా పాప అయితే పట్టు శారీ కట్టింది. అందరైతే కొందరు పట్టు శారీసే కట్టుకొని వచ్చారు. అక్కడ ఆంజనేయుని ముందలో యాటలు కోస్తూ ఉన్నారు అక్కడ. కాకపోతే అక్కడైతే లైటింగ్ అయితే ఏం లేదు, చీకటిగా ఉంది. జనాలు అయితే వెళ్తూ ఉన్నారు. ఊరు మొత్తము చుట్టుపక్కల ఊర్లోళ్ళు అందరూ వస్తారంట చూడ్డానికి. ఆ యాటలు అనేది ఊరు వాళ్ళే కాదు, చుట్టుపక్కల మొక్కుకున్న వాళ్ళు కూడా కోస్తారంట ఆ విధంగా దేవుని ముందు. తర్వాత దేవుడైతే ఊరేగింపడానికి ఊర్లోకి వస్తున్నాడు. మేము వెళ్ళేటప్పుడు ఊర్లో తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి వెళ్తూ ఉన్నాడు. మేము అక్కడికి వెళ్తున్నాము, దేవుడేమో ఊర్లోకి వస్తున్నాడు ఆంజనేయ స్వామి. తర్వాత వచ్చేసి మేము అక్కడికి చాలామంది వచ్చారండి. ఆ గ్రౌండ్లో అయితే గుట్ట కింద గ్రౌండ్లో చాలామంది వచ్చారు జనాలు. అసలు ఎంతమంది, నేను అంత ఊహించలేదు, అంతమంది వస్తారు అనుకోలేదు, ఎప్పుడూ చూడలేదు. తర్వాత అందుకే ఈసారి వెళ్ళాము. తర్వాత వచ్చేసి గుట్ట పైన ఇక గుట్ట కింద ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు. కాకపోతే అక్కడ లైటింగ్ అనేది ఏం లేదు. లైటింగ్ పెడితే బాగుండేది, చాలా బాగుండేది. అంత మంచి ఉత్సవాలు జరిగేటప్పుడు లైటింగ్ ఉంటే బాగుంటుంది. కాకపోతే లైటింగ్ ఏర్పాట్లు ఏమి చేయలేదు అక్కడ. తర్వాత జేసీపీ వచ్చింది కొంచెం లైటింగ్ కోసము. తర్వాత ఇదిగోండి మొత్తం చీకటి, జనాలు అయితే చాలామంది వచ్చారు మేము వెళ్ళేసరికి. ఇదిగోండి చాలా జనాలు అంటే చాలా పెద్ద గ్రౌండ్ అది. పొలం కదా, గ్రౌండ్ అంటే గ్రౌండ్ కాదు పొలం కదా, చాలామంది ఉన్నారు. గ్రౌండ్ లాగా ఉంది అది, నీట్గా ఉంది. పొలం అంటే పొలం కూడా కాదు, చాలా నీట్గా ఉంది. జనాలు చూడ ఎంత దూరం చూసినా జనాలే ఉన్నారు. తర్వాత వచ్చేసి అక్కడ అందరూ దేవుడు రాగానే పసుపు కుంకుమ జల్లారు, అందరు తెచ్చుకున్నారు. మేము కూడా ఇంటి నుంచి తీసుకెళ్ళాము. తలా ఒక పొట్లం కట్టుకొని పసుపు కుంకుమ కలిపి పొట్లాలు కట్టుకొని తలా ఒకటైతే కట్టుకొని వెళ్ళి ఇదిగోండి జేసీపీ వచ్చింది లైటింగ్ కోసము. కాకపోతే లైటింగ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు. అదిగోండి దేవుడు మళ్ళీ ఊళ్ళో నుండి మళ్ళీ అక్కడికి ఆ గ్రౌండ్లోకి అయితే వస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ దేవుడు రాగానే కుంకుమ జల్లి పసుపు కుంకుమలు జల్లి తర్వాత దేవుని పల్లకి ఉంది కదా దాని కిందికి వెళ్ళి దూరారు అందరూ చాలామంది. కొందరు దూరారు, కొందరు దూరలేకపోయారు. నేను పాప మా అల్లుడైతే దూరాము ఆ దేవుని కిందికి వెళ్ళి. తర్వాత వచ్చేసి వాళ్ళ ఆడబిడ్డ దూరలేకపోయింది, ఎందుకంటే వదినమ్మ ఒక్కతే అవుతుందని. పక్కకు ఎవరైనా దొబ్బేస్తారు వదినమ్మని, వదినమ్మ కాడుంది. మేమైతే ఆ పల్లకి కింద అయితే దూరాము. ఆ విధంగా అందరూ దూరుతున్నారు. ఇదిగోండి ఇక్కడ వచ్చి నిలబడ్డాడు దేవుడు. అందరు పసుపు కుంకుమలు జల్లిన తర్వాత ఇక లైట్లు మళ్ళీ తర్వాత ఇదిగోండి ఇక్కడైతే యాటలు లేపుతా ఉన్నారు, పైకి లేపి ఇట్లా దేవునికి చూపి కోస్తూ ఉన్నారు. కాకపోతే లైటింగ్ లేదు కాబట్టి అక్కడ కనిపించట్లేదు, చాలా కొంచెం దూరంగానే ఉంది దేవుడు. జూమ్ చేసినా కూడా చీకట్లో కనపడలేదు యాటలు ఎత్తింది మాత్రము. నేను తీద్దామని చూశాను కానీ అసలు ఏమీ కనిపించట్లేదు. అదిగోండి యాటలు అయితే పైకి ఇట్లా పైకి లేపుతూ ఉన్నారు, లేపి కిందికి దింపి కట్ చేస్తున్నారు మళ్ళీ. కాకపోతే ఆ జనాలు కానీ అట్లా రావడము కొంచెం వింతగా అనిపించింది, ఎందుకంటే నాన్ వెజ్ తినడము ఆ రోజు, మళ్ళీ ఆ విధంగా పండుగ చేసుకోవడము అది వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఏమీ అంత ప్రాబ్లం అనిపించలేదు. వెనకటి నుంచి అలా జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ ఆ విధంగానే చేస్తున్నారు అక్కడ పండుగ అనేది. తర్వాత వచ్చేసి ఒక 9 days ఉత్సవాలు జరుగుతాయంట, రోజు ఒకటి అన్నట్టుగా. తర్వాత వచ్చేసి ఆ రోజు మేము గురువారం వెళ్ళాం కదా, నెక్స్ట్ డే అయితే ఇది ఉంది అన్నట్టు అక్కడ ఫ్రైడే రోజు నైట్కు ఇది జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి మా ఆడబిడ్డ వాళ్ళ మా పాప వాళ్ళ ఆడబిడ్డ హస్బెండ్, మా పాప వాళ్ళ ఆడబిడ్డ, నేను, వదినమ్మ, మా అల్లుడు వెళ్ళామండి. తర్వాత ఇక అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. కారు కొంచెం దూరంగా జనాలల్లో కారు దేనికి రాలేదు.
అందరూ మళ్ళీ అది అయిపోగానే ఇంటికి వచ్చి భోజనాలు చేసి మళ్ళీ నిద్రపోతారంట గుట్టపైకి. మేము కూడా నిద్రకెళ్ళాము గుట్టపైకి. గుట్టపైనే పడుకున్నాము ఆ రోజు. ఇక్కడ జిలేబీలు అయితే చాలా ఫ్రెష్గా వేస్తున్నారు. మేమైతే మాకు మళ్ళీ ఫ్రెష్గా వేస్తున్నారు. మళ్ళీ వేడివేడిగా ఇయ్యి అంటే మళ్ళీ మా కోసం మళ్ళీ వేసింది ఆమె. మేము జిలేబీ కొనుక్కొని అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి మళ్ళీ కాసేపు ఉండి మళ్ళీ డిన్నర్ చేసుకొని తర్వాత మళ్ళీ నైట్కు నిద్ర చేయడానికి అయితే గుట్టపైకి వెళ్ళాము. నేను, పాప, వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్, మా అల్లుడు 5 మంది వెళ్ళాము. అప్పటి వరకు కూడా ఆ జిలేబీ షాపులు ఇంకా ముయ్యలేదు. అప్పటికి 11:30 అయింది మేము వెళ్ళేసరికి. ఇదిగోండి జనాలు కూడా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నిద్ర చేయడానికి. ఒక 10,000 మంది దాకా నిద్ర చేశారంట ఆ రోజు. ఎప్పుడు ఆ విధంగానే చేస్తారంట. తర్వాత వచ్చేసి మేము కూడా నిద్ర చేద్దామనేసి పైకి వెళ్తూ ఉన్నాము. జనాలు, ఆటోలు వెళ్తున్నాయి, కార్లు, బండ్లు, తర్వాత నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కొందరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి గుట్టపైన అంటే చాలా బాగుంటుంది టెంపుల్. కానీ పగులు వెళ్ళింటే బాగుండేది. కాకపోతే మేము వెలుతురులో వెళ్ళలేదు, పగులంతా వెళ్ళలేదు. తర్వాత అందుకనేసి మేము వేరే దర్గా దగ్గరికి వెళ్ళొచ్చాము కదా, అందుకే మాకు పగులు వెళ్ళడానికి టైం లేకపోయింది. అందుకనేసి నైట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇదిగోండి పైన కూడా చాలామంది అప్పటికే మళ్ళీ నిద్ర చేయడానికి కూడా 11:30 అయింది కదా. కొందరైతే పడుకున్నారు. కొందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్లేసెస్ చూసుకొని పడుకున్నారు. అక్కడ పులిహోర చేస్తూ ఉన్నారు ప్రసాదంగా. ఇక్కడ గుండం దగ్గర కాళ్ళు కడుక్కొని ఇంకా కొంచెం నెత్తి మీద చల్లుకొని తర్వాత నిద్ర చేయడానికైతే అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ పైన మిద్దె పైన పడుకున్నామండి మేము, డాబా పైన. తర్వాత వచ్చేసి డాబా పై నుంచి గుడి బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీశాను నేను. అక్కడ డాబా పైన పడుకున్నామన్నట్టు. అందరూ అక్కడ బండల మీద అక్కడ పండుకున్నారు. తర్వాత ఇదిగోండి ఎంత మంచిగా ఇక్కడ చూడండి మన చందమామ ఎంత చక్కగా అనిపిస్తుందో. నేనైతే పండుకొని వీడియో తీశాను. చాలా కూల్గా ఉంది. ఎందుకంటే చాలా ఏండ్లైంది అట్లా బయట మిద్దె పైన డాబా పైన పడుకోక. మళ్ళీ చాలా రోజుల తర్వాత అక్కడ దేవుని దగ్గర పడుకున్నాం అన్నట్టు డాబా పైన. ఇదిగోండి ఈ విధంగా అయితే డెకరేషన్ ఉంది. పగులు ఉంటే చాలా బాగుండేది, పగులు చూపించినట్టయితే. కాకపోతే పగులు వెళ్ళలేకపోయినా మళ్ళీ మేము 3:30కి అయితే మళ్ళీ లేచి ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్కి రావాలి 4:30కి. ఇంటికైతే వచ్చేసాము. 3:30కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో ఏదో ఉంది, ఆ రోజు అమావాస్య ఉంది, గిరి ప్రదక్షిణ చేయాలి. వాళ్ళ ఊర్లో కూడా సోమనాథ స్వామి శివుడు ఫేమస్ అన్నట్టు అక్కడ గిరి ప్రదక్షిణ పెట్టారంట. వాళ్ళ ఆయన చేయాలనేసి అత్తమ్మ వెళ్తాం మేము. మళ్ళీ ఇంటికి వెళ్ళి పనులన్నీ చేసుకునేసరికి అదే టైం అవుతుందని ఆమె 3:30కి వెళ్ళిపోయింది. నేను 4:30కి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ కూజర్ ఉంటుంది అక్కడ డైరెక్ట్ హైదరాబాద్కు. అక్కడ ఇదిగోండి జనాలు ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు గుట్టపై నుంచి. మళ్ళీ ఈయనైతే ఎక్కడెక్కడో తిప్పుకుంటూ ఊర్లన్నీ తిప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అక్కడ కూడా ఎక్కించుకున్నాడు. ఇంటింటి దగ్గరికి వెళ్ళి నైట్కే ఫోన్లు చేస్తారంట, మేము రేపు మార్నింగ్ వస్తామన్నట్టుగా అయితే ఇంటింటి దగ్గర వెళ్ళి అందరినీ పికప్ చేసుకున్నాడు ఆట సుమతను. తర్వాత ఇక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో అయితే బస్ స్టాండ్లోనే దింపాడు. తర్వాత ఇక్కడ నాకు అది క్రూజర్ దిగంగానే తర్వాత బస్ అయితే దొరికింది. అక్కడే బస్ స్టాప్లోనే ఆపాడు ఉప్పల్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ మన స్టాప్ దగ్గరికి కూడా వచ్చేసాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఒక 1/2 అవర్లో వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గంట టైం పట్టేది, 1/2 అవర్లోనే వచ్చేస్తున్నాము. మా బాబు వచ్చేసాడు, ఎవరినో స్కూల్ పిల్లని ఎక్కించుకొచ్చాడు, ఖాళీగా రాకుండా వాళ్ళని దింపాడు. తర్వాత ఇంటికి రాగానే అనాథ శరణమమ్మ ఆటో వస్తుంది. నేనైతే కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, కొత్త డ్రెస్సెస్ పిల్లలవి, చిన్నపిల్లలవి తెచ్చి పెట్టాను డ్రెస్సులు ఒకసారి ఇద్దామనేసి. తర్వాత నాకు ఇవ్వడానికి ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను లేను, నేనున్నప్పుడు వాళ్ళు రాలేదు అన్నట్టుగా కుదరలేదు. ఈసారి అయితే ఇస్తున్నాను పిల్లలకు డ్రెస్సులు. అనాథ ఆశ్రమం ఆటో వస్తుంటుంది అప్పుడప్పుడు మా కాలనీకి. తర్వాత నేనైతే వాళ్ళకైతే ఆ డ్రెస్సులు అయితే ఇచ్చాను, పిల్లలకి ఇవ్వండి అనేసి. ఆటో అతనికి అనాథ ఆశ్రమం నుంచి ఒక ఆటో వస్తుంటుంది అప్పుడప్పుడు మా కాలనీకి, అయితే ఇచ్చేసాను అన్నట్టు డ్రెస్సులు. బాబు అయితే వీడియో అయితే చక్కగా తీయలేదు ఆ డ్రెస్సులు ఇచ్చేటప్పుడు. ఇక్కడ ఇక తర్వాత వచ్చేసి టిఫిన్ అయితే మ్యాగీ చేశాను. తర్వాత పాపడాలు ఏంపి పప్పు అయితే చేశాను, టమాటో పప్పు చేశాను,
కొంచెం నిమ్మకాయ పచ్చడి ఉంది. ఇంకేమీ ఓపిక లేదు ఇంకా వేరే కర్రీస్ ఏమైనా చేయడానికి. అందుకే పప్పు చేశాను, పాపడాలు ఏంపాను, కొంచెం నిమ్మకాయ చట్నీ, టమాటో చట్నీ అవన్నీ ఉన్నాయనేసి ఇంకా కర్రీ అయితే ఫ్రై ఏం చేయలేదు ఆ రోజు. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి అన్నీ ఉన్నాయి. అందుకనేసి కొంచెం ఓపిక కూడా లేదు అన్నట్టుగా అనేసి ఆఫ్టర్నూన్ లంచ్ అలా గడిచిపోయింది. ఇది వచ్చేసి సాయంత్రం ఈసారి అయితే హనుమాన్ జయంతి కదా, ఆ రోజు సాటర్డే. మొన్న లేట్గా వచ్చాడు హనుమాను. పోయినసారి అయితే కొంచెం తొందరగా వచ్చాడు. ఈసారి అయితే 7:30 అయింది ఊరేగింపు. మా కాలనీలో హనుమాన్ ఊరేగింపు అక్కడ ఎన్కి కాల్ నుంచి ముందు హయాత్ నగర్ వరకు వెళ్తుంది ఇట్లా ఊరేగింపు. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ ఊరేగింపుతో వచ్చారు మన హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ని ఊరేగింపు. తర్వాత 3 ఇయర్స్ అవుతుంది ఈ విధంగా చేయబట్టి హనుమాన్ జయంతికి కూడా. ఇక్కడ తర్వాత అక్కడ మంజు కలిసింది చూడండి. మన మంజు ఏ వీడియోలు అంటే మన హోలీ వీడియోలో కూడా ఉంది, మళ్ళీ సురేఖ వాళ్ళ ఫంక్షన్ వీడియోలో ఉంటుంది మంజు. తర్వాత వచ్చేసి ఇక్కడ సోము, మా కాలనీ సోము ప్రెసిడెంట్, హాయ్ ఆంటీ అంటూ ఉన్నాడు. అక్కడ జై శ్రీరామ్ అనుకుంటా. తర్వాత వచ్చేసి ఈ విధంగా జరిగింది హనుమాన్ జయంతి సాయంత్రం. ఆ రోజైతే చాలా మా కాలనీలో సాధ్యమైనంత వరకు అన్ని పండుగలు చాలా హ్యాపీగా జరుపుకుంటాము. కాకపోతే శ్రీరామనవమి వీడియో పోయినందుకు ఇప్పటికి ఈరోజు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే 30 మినిట్స్ వీడియో చాలా కష్టపడి వాయిస్ ఇచ్చి అన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చిన తర్వాత పోయింది కాబట్టి చాలా బాధేసిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.